ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఎన్వీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలేరమ్మ జాతర కరపత్రాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అంతకుముందు పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, అభిమానులు ఉన్నారు. జాతర ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది, గీతోత్సవం ఉంటుంది. వరుసగా 25 వరకు ప్రోగ్రాంలు ఉంటాయి. 26 తల్లి నిమజ్జనం కోసం మధ్యాహ్నించి అది కూడా 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. 3 గంటల లోపల భక్తులందరూ దర్శనం చేసుకోవచ్చు. మా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. రంగరంగ వైభవంగా చేయాలనేదే మన కాన్సెప్ట్. పాత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అవే కాన్సెప్ట్లో ఆచారం ప్రకారం గతంలో ఏమైతే ఆచారాలు ఉన్నాయో దాని ప్రకారమే ఈసారి జాతర కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. విద్యార్థులకి, టీచర్స్కి అందరికి కూడా 2 రోజులు సెలవు కూడా ప్రకటించాం. గతంలో ఇచ్చేవాళ్ళు కాదు. మరి కలెక్టర్ గారికి చెప్పి 2 రోజులు 25, 26 2 రోజులు కూడా సెలవు ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే వాళ్ళకు కూడా బంధువులు వస్తారు కాబట్టి, రాష్ట్ర పండగ కాబట్టి 2 రోజులు ప్రకటించమని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తాం. మహాతల్లి పాంప్లెట్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా నక్కా వెంకటేశ్వర గారు, నక్కా దుర్గా ప్రసాద్, ఎల్పూరి సురామ్, మధు, ఎంఆర్ఓ అందరూ ఆధ్వర్యంలో ఈఓ గారు, అదేవిధంగా దుర్గా వెంకటేశ్వర అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి పోతాం. నోట్ పదాలు ఇచ్చి చూడు.